Last message in the series of messages that I have been taking. నేను మీకు అందిస్తున్నటువంటి వర్తమానాల శీర్షికలో చివరి వర్తమానానికి వచ్చాం. I praise God for these days the Lord gave me to come over and be with all of you and minister to you. ఈ దినములలో మీ మధ్యలోనికి వచ్చి మీ అందరితో కూడా ఉండటానికి ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. And when I am thankful to God, I am thankful to the responsible brethren here for inviting me and giving me this opportunity for sharing the word of God. దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే సంఘములో బాధ్యత కలిగిన వారు నన్ను ఆహ్వానించినటువంటి వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And I am thankful to all of you who have been attending very regularly right from the beginning. ప్రారంభం నుంచి క్రమంగా హాజరవుతున్న మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. And all of you have been keenly, attending, hearing all that was spoken. మీరు అందరూ కూడా చాలా ఆసక్తితో చెప్పబడిన మాటలన్నీ కూడా వింటూ వస్తున్నారు. That was an encouragement to us also who speak the word, దేవుని వాక్యము ప్రకటించే మాకు కూడా అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. So thank you very much for all the love, all the fellowship that I could enjoy these 3 days here. ఈ దినాల్లో మీతో కూడా నేను అనుభవించిన సహవాసం అంతటిని బట్టి, మీ ప్రేమ అంతటిని బట్టి మరి ఒకసారి మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. God willing, after this meeting, will be traveling back to my place. ప్రభు చిత్తమైతే ఈ కూడిక ముగిసిన తర్వాత నా స్వస్థలానికి ప్రయాణమై వెళ్తాను. Brother will be traveling first, then I will be traveling. సహోదరులు అంటే నేను మొదటిగా ప్రయాణం చేస్తాను, తర్వాత దేవుని దాసులు ప్రయాణం చేస్తాను. And I should reach my place tomorrow evening. రేపు సాయంకాలమున నా స్వస్థలానికి నేను చేరతాను. So remember us and the ministry that we are involved in your prayers. మీ యొక్క ప్రార్థనలో మా పరిచర్యను గురించి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ సేవను గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. I praise God for the way the Lord is keeping this testimony here in this place. ఈ స్థలంలో దేవుడు ఉంచిన ఈ సంఘ సాక్ష్యాన్ని బట్టి ప్రభువును నేను స్తుతిస్తూ ఉన్నాను. And it's my prayer that the Lord would use this assembly more in the coming days. రానున్న దినాల్లో ఈ స్థానిక సంఘాన్ని ప్రభు మరి ఎక్కువగా ఉపయోగిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. I was very happy to visit the library that is started here. ఇక్కడ ప్రారంభించిన ఆ గ్రంథాలయాన్ని దర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. Brother took me there in the afternoon. మధ్యాహ్న కాలమున సహోదరులు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. And it's my request to all the young people to visit that library very often. యవనస్తులందరికీ నా విన్నపం ఏమిటంటే తరచుగా ఆ గ్రంథాలయాన్ని మీరు సందర్శించండి. In this digital world, reading books is becoming a matter of the past. ఈ యొక్క దినాల్లో డిజిటల్ పరికరాలు వచ్చినటువంటి దినాలలో పుస్తకాలు చదవటం అనేది గతించిపోయింది. But in fact, even in the secular world, printing and book reading has not stopped. అయితే లౌకిక లోకంలో కూడా, లోక రాజ్యంలో కూడా పుస్తకాల యొక్క ముద్రణ అనేది ఆగిపోలేదు. It's told that secular world publishers are doing good business. ముద్రించేటువంటి వారు మంచి వ్యాపారం చేస్తున్నారు. So that means people are reading. దానికి అర్థం ఏంటంటే ముద్రించేవారు ఉన్నారంటే ప్రజలు పుస్తకాలు కూడా చదువుతున్నారు. Yeah, they are reading books. వారు పుస్తకాలు చదువుతున్నారు. So don't stop reading books. Take books, read it. కనుక పుస్తకాలు చదవటం మానవద్దు, పుస్తకాలు తీసుకోండి, చదవండి. Encourage your friends also to visit the library and use it. మీ స్నేహితులు కూడా ఆ గ్రంథాలయాన్ని సందర్శించినట్లుగా వారిని కూడా మీరు ప్రోత్సహించండి. I am sure that for the assembly it is a good place to meet people and get new contacts. సంఘం అనేది క్రొత్తగా ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోవటానికి అవకాశం ఉండేటువంటి మంచి ప్రదేశం. I also write books. నేను కూడా పుస్తకాలు వ్రాస్తాను. About 13 books I have written. దాదాపు 30 పుస్తకాలు నేను వ్రాశాను. Published by GLS and Moriah Ministries, Chennai. చెన్నైలో ఉండే మోరియా పరిచర్య వారు GLS గాస్పల్ లిటరేచర్ సర్వీస్ వాళ్ళు కూడా ఆ పుస్తకాలను ముద్రించారు. Out of that, about 7-8 books are available with GLS Mumbai. GLS ముంబైలో ఉంది. అక్కడ 7-8 పుస్తకాలు అందులో అందుబాటులో ఉన్నాయి. Put together it costs only 800-900 rupees. అవన్నీ కలిపితే 800-900 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. If somebody is interested, you can contact brother Prakash. ఎవరికైనా ఆ పుస్తకాలు కావాలని ఆసక్తి ఉంటే
ప్రకాష్ గారిని మీరు కలుసుకోండి. Brother will inform me and I can forward the books. I can ask GLS to forward the books. సహోదరుడు నాకు తెలియజేస్తాడు, నేను జిఎల్ఎస్ వాళ్ళకి చెప్పి ఆ పుస్తకాలు మీకు పంపునట్లుగా చేస్తాను. This is my latest book. ఇది నేను ఈ మధ్య కాలంలో రాసినటువంటి పుస్తకం. The title is The Passers Through. ఇది దాటినవాడు అనేటువంటి పుస్తకం, పాసెస్ త్రూ అనే ఆంగ్ల పుస్తకం. It is on the epistle to the Hebrews. హెబ్రీలకు రాసిన పత్రికను గురించిన ధ్యానాలు అందులో ఉన్నాయి. In fact, the word Hebrews means the passers through, those who are passing through. హెబ్రీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే దాటినవాడు అని అర్థం, దాటి వెళ్ళేవాడు అని. So do show your interest. We can arrange books for your purchase. మీరు ఆసక్తి కనపరిస్తే ఈ పుస్తకాలు మీరు కొనడానికి మేము సహాయం చేస్తాం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయనుగాక. Now I want to have your Bibles turn to chapter 2 of Colossians. ఇప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనికి మీ బైబిల్ గ్రంథాలను తిప్పాలని నేను అడుగుతూ ఉన్నాను. I've been sharing about Christ in you, the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని మీతో పంచుకున్నాను. We saw that the glory mentioned is not just futuristic, but it is for the present also. ఇక్కడ ప్రస్తావించబడిన మహిమ కేవలం భవిష్యత్తుకు సంబంధించింది మాత్రం కాదు, ప్రస్తుతానికి కూడా అది సంబంధించింది. We have to increase in glory day by day. దినదినం మహిమలో మనం అంతకంతకు అధిక మహిమను పొందాలి. And then we had seen the Lord Jesus Christ, who is the hope of glory. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అనే సంగతి మనం చూచాము. We saw Paul's labor that others may be perfected or increase in glory. మహిమలో సంపూర్ణులు కావాలని ఇతరుల కోసం పౌలు పడిన ప్రయాసను మనం చూచాం. For that same purpose we see Paul how he labored in prayer also. అదే పరిచర్య నిమిత్తమై పౌలు గారు ప్రార్థనలో ఎంతగా ప్రయాసపడ్డాడో మనం చూచాం. Now for this final session we will come to chapter 2. ఈ చివరి తరగతిలో 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. In fact we will be looking at chapter 2 verse 8 on till chapter 3 verse 4. 2వ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు వాస్తవికంగా మనం చూడబోతున్నాం. To save time we won't read that whole portion. సమయాభావాన్ని బట్టి ఆ వాక్య భాగం అంతా మనం చదవం, కానీ We will only read the first 4 verses of chapter 3. 3వ అధ్యాయం యొక్క మొదటి 4 వచనాలు మాత్రం మనం చదువుదాం. The other verses we will see in explanation. మిగిలిన వచన భాగాలను వివరణలో మనం చూద్దాం. So chapter 3 verses 1 to 4 we are going to read. 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు మనం చదవబోతూ ఉన్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన ఆ వచన భాగాలను ప్రభు మనకు దీవించి అనుగ్రహించునుగాక. As far as this original readers, these Colossians are concerned, వాస్తవాక్యంగా ఈ యొక్క వాక్యాన్ని చదివే కొలస్సీయులను గురించి మనం ఆలోచన చేస్తే, for them in this epistle the most important portion is chapter 2 verse 8 on till chapter 3 verse 4. వారికి ఈ పత్రికలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ఏమిటంటే 2వ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. As I mentioned earlier, ప్రారంభంలో నేను ప్రస్తావించినట్లుగా the problem in Colossae was doctrinal problems. కొలస్సీలో ఉన్న సమస్య ఏంటంటే సిద్ధాంతపరమైన సమస్య. False teachers came and taught false teachings. దుర్బోధకులు వచ్చి దుర్బోధన బోధించారు. Many people went after it. అనేక మంది దుర్బోధల వెంట వెళ్ళారు. Now it is in this portion from verse 8 of chapter 2 that Paul deals with those teachings of the false teachers. దుర్బోధకులు బోధించిన బోధల విషయాన్ని బట్టి 2వ అధ్యాయం 8వ వచనం నుండి పౌలు గారు వారిని బట్టి ఆ సంగతులు వ్యవహరిస్తూ ఉన్నాడు. And he is not only refuting those false teachings, ఆయన ఆ దుర్బోధకులను విభేదించటం మాత్రమే కాకుండా, but he also tells that a believer need not go after such teachings.
విశ్వాసులు ఆ విధమైన బోధల వెంట వెళ్ళకూడదు అని వారిని హెచ్చరిస్తున్నాడు. The reason is we have sufficiency in the Lord Jesus Christ. కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనకు చాలినంత ఉంది, సమృద్ధి ఉంది. We don't need Christ plus anything. క్రీస్తు ప్లస్ ఇంకా వేరేవేవి కూడా మనకు అవసరం లేదు. Christ, 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 Christ and Christ alone is sufficient for each and every believer. ప్రతి విశ్వాసికి కూడా క్రీస్తు 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 మాత్రమే సరిపోయినవాడు. I remember about Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ గారి గురించి నేను విన్నాను. The Lord used him greatly in the world. ప్రపంచంలో దేవుడు గొప్పగా ఆయనను వాడుకున్నాడు. When he visited South India for some meetings, కొన్ని కూడికల నిమిత్తమై ఆయన దక్షిణ భారతదేశాన్ని దర్శించినప్పుడు some of the press reporters came to him. కొంతమంది విలేకరులు ఆయన వద్దకు వచ్చారు. They asked him this question. వారు ఆయనని ప్రశ్న అడిగారు. You left Sikh religion and you joined Christian religion. నీవు సిక్కు మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలో చేరావు అని అడిగారు. Then what did you gain? ఇందులో నీవేం పొందబోతున్నావు అని అడిగారు వాళ్ళు. And the answer he gave was this. ఆయన చెప్పిన జవాబు ఏమిటి అంటే, I gained Christ. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. That was not the answer they expected. వాస్తవానికి వారు ఆశించిన జవాబు అది కాదు. They asked this question again. ఆ ప్రశ్నలు మరలా వాళ్ళు అడిగారు. The gain, is it fame that you got? నీవు పొందినటువంటి పేరు ప్రఖ్యాతుల కోసమా? And he said, no, it is Christ. నేను పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, క్రీస్తు నేను సంపాదించుకున్నాను. Is it that big leadership that you have gained after coming to them? వారి మధ్యలోనికి వచ్చిన తర్వాత నీవు సంపాదించుకున్న నాయకత్వమా అని అడిగారు. And he said, no, it is Christ that I gained. అయితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నాయకత్వం కాదు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. So they kept on asking many things like that. ఆ విధంగా వారు చాలా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. But he continued, sticking to this same answer. అయితే అన్ని ప్రశ్నలకు కూడా ఒకే సమాధానం చెప్తూ వచ్చాడు సాధు సుందర్. I gained Christ. నేను క్రీస్తును సంపాదించుకున్నాను. That was everything to him. అదే ఆయనకు సమస్తము. This evening, as we are going to ponder upon this portion, ఈ రాత్రి వేళ ఈ వాక్య భాగం పైన మనం ధ్యానం చేయబోతూ ఉండగా we should understand that we have sufficiency in the Lord Jesus Christ. మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనకు సరిపోయినంత సమృద్ధి ఉంది. We don't have to go after the world. లోకములో బడి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. We don't have to go after name or fame. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం మనం వెళ్ళవలసిన అవసరం లేదు. All that we need we have in Christ. మనకు ఏదైతే అవసరమో అదంతా కూడా క్రీస్తులో ఉంది. And we ought to understand that, and we should be able to follow him faithfully. అయితే ఆ సంగతి మనకు అర్థం కావటానికి నమ్మకంగా ఆయనను మనం వెంబడించాలి. Now, first of all, let us look at those false teachings that Paul is refuting. అయితే ఇక్కడ పౌలు గారు విభేదిస్తున్న ఆ దుర్బోధలను మొదటిగా మనం చూద్దాం. I think yesterday I had mentioned who these false teachers are. నిన్నటి దినాన ఈ దుర్బోధకులు ఎవరో అనే సంగతి మీతో ప్రస్తావించాను. In English they are called as Gnostics, Gnosticism. అయితే ఆంగ్లంలో వారిని చెప్పాలి అంటే Gnosticism. దుర్బోధకులు లాంటి వాళ్ళుగా ఉంటారు. Yeah, they are called as Gnostics. Gnostics అంటారు వాళ్ళని. See, it's a mix of many teachings. అనేక బోధలను మిశ్రమం చేస్తారు, వాళ్ళు కలిపేస్తారు. Jewish teachings are there. అందులో యూదుల బోధలు ఉన్నాయి. Greek philosophies are there. అక్కడ గ్రీకుల వేదాంతం ఉంది. Oriental teachings like Indian teachings, Chinese teachings, all sorts of things are there. చుట్టూ ఉన్న చైనాకు సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన బోధలన్నీ లేక పాఠాలన్నీ అందులో ఉంటాయి. So it's a mix of all those things. ఆ వాటన్నిటి యొక్క మిశ్రమమే ఆ దుర్బోధ. Now Paul mentions those false teachings in this passage that we are considering. మనము ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఆ దుర్బోధలను గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. Let me try to point out what they are. అవి ఏమిటో నేను మీకు ఎత్తి చూపించనివ్వండి. Look at verse 8. 8వ వచనాన్ని చూడండి. Beware lest any man spoil you through philosophy. ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండుడి. Yeah, you have there the mention of philosophy. అక్కడ తత్వజ్ఞానము ప్రస్తావించబడింది. Philosophy means the love for human wisdom. తత్వజ్ఞానం అంటే అర్థం ఏంటంటే మానవ జ్ఞానానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. Greeks were known for that. గ్రీకులు ఆ విషయంలో పేరు పొందినవారు. We don't have to go into the details of it.
అందులోని వివరణలోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. When we come to chapter 17 of Acts of Apostles, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలోనికి మనం వస్తే verse 18, 18వ వచనంలో we have the mention of two systems in Grecian philosophy. గ్రీకుల యొక్క తత్వశాస్త్రములో రెండు విషయాలు మనం చూస్తాం. One is Stoics, two groups. అవి రెండు గుంపులు ఉన్నాయి. One is Stoics, స్తోయికులు ఒక గుంపు, and the other one is Epicureans. ఎపికూరీయులు మరి ఒక గుంపు. స్తోయికులు, ఎపికూరీయులు. In Acts 17:18 you see the mention of them. అపోస్తలుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. The Stoics, they taught asceticism, that is sannyasi, that kind of a life. స్తోయికులు ఉన్నటువంటి వారు బోధించే బోధ ఏంటంటే సన్యాసం గురించి వాళ్ళు బోధిస్తారు. Then Epicureans were just the opposite of it. ఎపికూరీయులు దానికి భిన్నమైనటువంటి బోధన చేస్తారు, దానికి పూర్తి విరుద్ధంగా. They taught that we should eat, drink and be merry, for tomorrow we shall die. వీరు ఏమంటారంటే ఎపికూరీయులు, రేపు మనం చనిపోతామేమో తెలియదు కాబట్టి తినాలి, తాగాలి, ఆనందించాలి అని చెప్తారు. That means enjoy the day. ఈ దినాన్నే ఆనందించాలని చెప్తారు. So these were the two kinds of teaching that was there at that time. ఆ సమయంలో ఈ రెండు విధములైనటువంటి బోధలు ఉన్నాయి. Now in verse 8 Paul describes with various words their real character. ఇక్కడ 8వ వచనంలో పౌలు గారు ఆ బోధల యొక్క లక్షణాలను నానా విధమైన మాటల చేత 8వ వచనంలో వివరిస్తున్నాడు. He calls them vain deceit. ఆయన వాటిని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం. He says that it is after the tradition of men. ఇది లోక సంబంధమైన మనుషుల పారంపర్యాచారము. He calls it as rudiments of the world. అది లోక సంబంధమైన మూలపాఠములను అంటున్నాడు. And he says that it's not after Christ. అది క్రీస్తుకు సంబంధించినవి కావు. That means for a believer you don't have to go after this philosophy. ఎందుకంటే విశ్వాసి ఎవరైతే ఉన్నాడో ఈ తత్వజ్ఞానం వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. So there we see the philosophies of the world presented. ఇక్కడ లోకము యొక్క తత్వజ్ఞానం ఇక్కడ చెప్పటం మనం చూస్తున్నాం. Now come to verses 16 and 17. ఇప్పుడు 16, 17 వచనంలోనికి రండి. There we read like this. అక్కడ మనం ఇలాగ చదువుతాం. Let no man therefore judge you in meat or in drink or in respect of holy day or of the new moon or the Sabbath days, which are a shadow of things to come, but the body is of Christ. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. What is that evil he is presenting here? ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఆ దుర్బోధ ఏమిటి? You see, meat, drink, holy day, Sabbath day, new moon, all those things brings before us the legalistic Jewish people. ఇక్కడ అన్నపానముల విషయం, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినముల విషయాన్ని గురించి ఇక్కడ మన ఎదురుకు తీసుకొని వస్తున్నప్పుడు అవి యూదుల యొక్క పారంపర్యాచారము. When you come to Acts the Gospels, మనము సువార్తల్లోనికి వస్తే Acts of Apostles, అపోస్తలుల కార్యములోనికి వస్తే, even Galatian epistle, గలతీయులకు రాసిన పత్రికలోనికి వచ్చిన, we see in the apostolic time, in Christ's time itself, there were Jewish people who tried to mix the Jewish teachings with the Christian teachings. ఆ క్రీస్తు భూమి మీద ఉన్న కాలములోనే తర్వాత అపోస్తలుల కాలములలో కూడా యూదులు ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటంటే యూదా బోధలను క్రీస్తు బోధలతో కలిపి బోధిస్తున్నారు. They said a Gentile cannot be saved directly. వారు చెప్పే మాట ఏమిటంటే యూదుల పారంపర్యాచారాన్ని జోడిస్తూ ఒక అన్యుడు నేరుగా రక్షణ పొందడానికి అవకాశం లేదు. They said that Gentiles cannot be saved directly. అన్యజనులు నేరుగా రక్షింపబడటానికి అవకాశం లేదని చెప్పారు. They should become a Jew by circumcision. వారు సున్నతి ద్వారా యూదులు కావాలి మొదట. After that believe in Christ. ఆ తర్వాత క్రీస్తును నమ్మాలి. So unless you become a Jew, an Israelite, no salvation. నీవు యూదుడు అయ్యేంత వరకు లేక ఇశ్రాయేలీయుడు కాకపోతే నీవు రక్షణ పొందలేవని వాళ్ళ బోధ. So they tried to teach the teachings of the Jewish, the Mosaic law to the new believers, to the Gentile believers. అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారికి మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ పారంపర్యాచారాలను కలిపి బోధిస్తున్నారు. Now Paul says those were all shadows. అయితే పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే అవన్నీ కూడా ఛాయ, నీడ లాంటివి. The body is Christ. శరీరము క్రీస్తు. Means the reality is Christ. వాస్తవము క్రీస్తు అని అర్థం. Those Old Testament things were all shadows.
పాత నిబంధన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఛాయ లాంటివి, నీడ లాంటివి. In those times, in the Old Testament times, it had its significance. అయితే పాత నిబంధన గ్రంథ కాలంలో వాటికి ఒక గుర్తింపు ఉంది. The body of those shadows are come. ఆ శరీరం యొక్క వాస్తవం ఇప్పుడు వచ్చింది. Christ has come. క్రీస్తు వచ్చాడు. So those have no value now. ఇప్పుడు వాటికి ఎంత మాత్రం కూడా విలువ లేదు, ఆమోదం లేవు. So there we see Paul telling about Jewish legalism. ఇక్కడ ఉన్నటువంటి యూదుల పారంపర్యాచారాలను పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Now come to verses 18 and 19. ఇప్పుడు 18, 19 వచనాల్లోనికి రండి. There we read like this. అక్కడ మనం ఇలాగ చదువుతాం. Let no man beguile you of your reward in a voluntary humility and worshipping of angels, intruding into those things which he hath not seen, vainly puffed up by his fleshly mind. And it goes on like that. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడని చెప్పుకుంటూ వెళుతున్నాడు. Yeah, Paul is telling about certain people who show outward humility. ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే బయటికి దీనత్వాన్ని కనపరిచే కొందరిని గురించి చెప్తున్నారు. పై దీనత్వం. They worship angels. వారు దేవదూతలను ఆరాధిస్తారు. Means they will say we cannot go directly to God. అంటే వారు చెప్పే మాట ఏమిటంటే నేరుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. We have to go through the angels. దేవదూతల ద్వారా మనం వెళ్ళాలని చెప్తారు. Now Paul is telling that they brag about things that they have not seen. పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వారు చూడని విషయాల గురించి ఉప్పొంగుతారట. About many things they boast. వాళ్ళు చాలా విషయాల గురించి తమ గురించి తాము గొప్పగా అతిశయంతో చెప్పుకుంటారు. Bible student calls them mystics or mysticism. బైబిల్ superstitious people who claim supernatural achievements. బైబిల్ విద్యార్థులు వారిని ఏమని పిలుస్తారంటే మూఢ భక్తులు, మూఢ నమ్మకాలు కలిగిన వారిగా వారిని పిలుస్తారు. Then now move to verse 20 onwards, 20 to 23. ఇప్పుడు 20 నుంచి 23 వచనాల వరకు మనం చూస్తే we will read only verse 21. 21వ వచనం మాత్రం చదువుదాం. Touch not, taste not, handle not. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. We can call them as ascetics. వారిని sannyasis. వారు కూడా సన్యాసులుగా అటువంటి వారిని మనం పిలవవచ్చు. Keep away from the ordinary life. సాధారణమైన జీవితాన్ని ప్రక్కన పెట్టడం. So all these were part of that Gnostic teachings that hit these assemblies in those days. ఆ యొక్క దినాలలో ఈ సంఘాన్ని కలవరపరుస్తున్న దుర్బోధలవన్నీ కూడా. Somebody has told like this. కొందరు ఇలాగ చెప్పారు. If you look at all the false teachings in the Christian history, క్రైస్తవ చరిత్రలో ఉన్న దుర్బోధలన్నిటిని గనుక మీరు చూసినట్లయితే it will be either one of this or mix of more than one of this. అయితే అవి ఇందులో ఒకటైనా ఉంటది, లేకపోతే బయట నుంచి కలిపినవిగా ఉంటాయి. I will tell that again. మరలా చెప్తాను. If you look at all the false teachings in the Christian history, క్రైస్తవ చరిత్రలో ఉన్న దుర్బోధలన్నీ మనం చూస్తే always false teachings are there, isn't it? ఎప్పుడు కూడా దుర్బోధలు ఉండనే ఉన్నాయి. If you look at all those false teachings, ఆ దుర్బోధలన్నీ మనం చూస్తే they are either one of this or the mix of more than one. అయితే వీటిలోది ఒకటైనా అయి ఉండాలి, లేకపోతే ఇతర వాటితో కలిపినదైనా ఉండాలి. The significance of that observation is this. ఆ వాటి యొక్క గమనిక యొక్క గుర్తింపు ఎలా ఉంటుందంటే, you see, these false teachings have come in the first century itself. ఈ దుర్బోధలు అనేవి మొదటి శతాబ్దంలో నుండే వచ్చాయి. And the apostles have taken them one by one and refuted all that. అపోస్తలులు వాటిని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వాటన్నిటిని విభేదించారు దుర్బోధలు. And those reasons are given in writing to us. ఆ కారణాలను కూడా వ్రాసి వ్రాత రూపంలో ఇచ్చాడు. If any false teaching come up in our days, మనక దినాల్లో ఏదైనా దుర్బోధ వచ్చినట్లయితే we don't have to run for answers. జవాబుల కోసం మనం అటు ఇటు పరిగెత్తవలసిన అవసరం లేదు. It's given in the scripture. లేఖనాల్లో జవాబులు ఇవ్వబడ్డాయి. We don't have to find our new answers. క్రొత్త జవాబులు మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. It's already answered in the scripture. లేఖనాల్లో ఆ జవాబులన్నీ కూడా ఇవ్వబడ్డాయి. We have to understand it and apply it to the new things that comes up. అయితే వీటిని మనం అర్థం చేసుకొని అన్వయించుకొని క్రొత్తగా వస్తున్నటువంటి విషయాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండగలం. I hope you understood. అది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. That's why we say that the Bible is sufficient. అందుకే చెప్తున్నాను, బైబిల్ మనకు చాలినంతగా ఉంది. Another thing I want you to notice is this. ఇక్కడ మీరు గమనించాలని నేను అనుకుంటున్న మరొక విషయం,
when Paul mentions these false teachings, ఈ దుర్బోధనల గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నప్పుడు he tells what these people were trying to do with the believers. విశ్వాసులను వారు ఏమైతే చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ సంగతులను పౌలు గారు చెప్తున్నాడు. Notice certain expressions there. కొన్ని వ్యక్తీకరణలు అక్కడ చూడండి. In the beginning of verse 8 we read like this. 8వ వచనం యొక్క ప్రారంభంలో మనం ఇలా చదువుతాం. Beware lest any man spoil you. మిమ్మును ఎవడైనా చెరపట్టుకొని పోవాడు ఎవరైనా ఉండుడేమని జాగ్రత్తగా ఉండుడి. Yeah, nobody should spoil you. మిమ్మల్ని ఎవరు కూడా చెరపట్టుకొని పోకూడదు, మిమ్మల్ని చెడగొట్టకూడదు. The word used for spoil you means nobody should kidnap you, take you away as captives. చెడగొట్టటం, చెరపట్టుకొని పోవటం అనే మాట ఇక్కడ ఉపయోగించడంలోని భావం ఏంటంటే మిమ్మల్ని ఎవరు కూడా అపహరించి ఎత్తుకొని పోకుండా ఉన్నట్టు చూసుకోండి. World is trying to take us as its prisoners of war. ఈ యొక్క లోకము మనలను ఈ లోకం నుండి ఒక బందీగృహంలో ఉన్నట్లుగా చూస్తూ ఉంది. We have to be careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Nobody should kidnap us. మనల్ని ఎవరు కూడా అపహరించకూడదు. Now when you come to the Old Testament, ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలోనికి వస్తే chapter 14 of Genesis, ఆదికాండం 14వ అధ్యాయంలో we see the fight between 4 kings and 5 kings. 4 రాజులు 5 రాజుల మధ్యలో యుద్ధాన్ని మనం అక్కడ చూస్తాం. I hope you remember that. అది మీకు జ్ఞాపకం ఉందని నేను అనుకుంటా. 4 kings defeated the 5 kings. 4 రాజులు 5 రాజులను ఓడించారు. Among that 5 kings, Sodom and Gomorrah also was there. ఆ 5 రాజులలో సొదొమ గొమొర్రా రాజులు కూడా ఉన్నారు. And so Lot and all that he had was carried away captive. లోతు తన కలిగినది అంతయు కూడా చెరపట్టుకొని పోబడింది. You see, the 4 kings took away Lot and all that he had. ఈ 4 రాజులు లోతుకు తనకు కలిగినది అంతటిని కూడా చెరపట్టుకొని పోయారు. 4 we often take as the number for the world. 4 అనేటువంటి సంఖ్య ఎప్పుడు కూడా లోకమునకు సంబంధించిన సంఖ్యగా మనం చూస్తాం. Just 4 directions, isn't it? 4 దిశలు మనం చూస్తాం. So 4 is taken as a number of the world. కనుక 4 అనేటువంటి సంఖ్య లోకానికి సంబంధించిన సంఖ్య. 4 took away Lot and his companions. 4 లోతుకు కలిగిన సమస్తాన్ని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. So the world is after the Lord's people. ప్రభు పిల్లల వెనకాల ఎప్పుడు కూడా ఈ లోకం తరుముతూ వస్తుంటుంది. Trying to spoil us. మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. Now come to another expression. ఇక్కడ మరొక వ్యక్తీకరణలోనికి రండి. Verse 16. 16వ వచనం. Let no man therefore judge you. మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి. Let no man judge you. మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి. What it means is don't allow anybody to umpire over your life. ఎవరు కూడా మీ యొక్క జీవితం పైన ఆధిపత్యం చూపించడానికి మీరు అనుమతించొద్దు. I hope you know who an umpire is. ఒక చక్రవర్తి అంటే ఎవరో మనకు సహజంగా తెలుసు. You know how cricket is played, isn't it? ఇప్పుడు క్రికెట్ ఆట ఎలాగ ఆడతారో మనకు తెలుసు. There will be an umpire there. అక్కడ ఒక తీర్పు తీర్చే ఒక అంపైర్ ఉంటాడు. He is the one who controls everything. ఈ అంపైర్ ఎవరైతే ఉంటాడో సమస్తాన్ని నియంత్రిస్తుంటాడు. If you show hand like this, nobody can bowl there. ఆయన కనుక చేయడం పెడితే ఎవరు బాల్ వేయడానికి వీల్లేదు. If he says like this, the person will have to go out. ఈ చెయ్యిలాగా చూపిస్తే అక్కడ ఆడుతున్న వ్యక్తి అవుట్ బయటికి వెళ్ళిపోవాలి. Yeah, it is his show. He is the controller. ఆయన సమస్తాన్ని నియంత్రించి నిర్వహించేవాడుగా ఉన్నాడు. In your Christian life, don't allow these false teachings to come and umpire over your life. మీ యొక్క క్రైస్తవ జీవితంలో ఈ దుర్బోధకులు వచ్చి మీ మీద అంపైరింగ్ చేయనియవద్దు. Now look at verse 18. 18వ వచనాన్ని చూడండి. There he says, let no man beguile you. మిమ్మల్ని ఎవరినూ కూడా మోసపరచుకొనకుండా అపహరింపనీయకుడి. Yeah, that word beguile you, I think in Telugu it is written rightly. Don't allow anybody to rob you. మీ బహుమానమును ఎవరు కూడా అపహరింపనీయకుడి, దొంగిలించనీయవద్దు. That means you should not allow these false teachers or others or the world to take away the things that you hold very dearly in your life. నీ యొక్క జీవితంలో ఏదైతే ప్రియమైనదిగా భావించి నీవు కలిగి ఉన్నావో వాటిని ఏ దుర్బోధకులు కానీ ఏ లోకము కానీ నీ నుంచి దొంగిలియకుండా లేక అపహరింపనీయకుండా చూచుకోండి. With these explanations in that part, I hope that you understood how important for this original readers this passage was. అయితే ఈ వివరణ మనం చూస్తూ ఉండగా
వాస్తవికంగా ఈ యొక్క వాక్య భాగం ఆరంభంలో ఉన్న వారికి ఎంత ముఖ్యమై ఉన్నది ఆవశ్యకత మనకు తెలియజేస్తుంది. Now when we consider this portion, ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే well, the burden, the message that we ought to have is that we ought to be careful while we live in this వారు world. కలిగి ఉన్న ఆ యొక్క భారాన్ని మనము కూడా కలిగి యొక్క లోకంలో బహు జాగ్రత్తగా ఉండాలి. We should not be captivated by the world. ఆ లోకం చేత మనం చెరపట్టుకొని పోబడకూడదు. We should not be, going after the wrong teachings. ఆ తప్పుడు బోధల వెంట మనం వెళ్ళకూడదు. We are living in times where lot of cults and all are coming up like anything. ఈ యొక్క దినాలలో చాలా దుర్బోధలు వస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. Many young people from our own groups, our own congregations are being misled. చాలా మంది మన సంఘాలలో ఉన్నటువంటి వారే తప్పుదారికి వెళ్ళిపోతా ఉన్నారు. Spiritual life is lost. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. Grace in life is lost. వారి యొక్క జీవితం అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు. We should not allow these things to rob us from the things that we hold very dearly to our heart. మన హృదయానికి ఏవైతే ప్రీతికరమై ఉన్నాయో వాటిని ఎవరు కూడా అపహరింపకుండా దొంగిలించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. There was a writer called Herbert Lockyer. హెల్బర్ట్ రాకియర్ అనేటువంటి ఒక రచయిత ఉన్నాడు. If you want to see his books, you have it in your library. మీరు గనుక ఆయన పుస్తకాలు చూడాలంటే మీ గ్రంథాలయంలో ఆ పుస్తకాలు ఉన్నాయి. In one of his writings, he gives an example to show how the world works. ఈ లోకం ఎలా పనిచేస్తుందో అనే సంగతిని తెలియజేయడానికి ఒక పుస్తకములో అందుని గురించి వివరణ రాశాడు. He compares it to, the work of the spider. ఒక సాలిడ్ ఎలా పనిచేస్తుందో ఆ సాలిడ్ చేసే పనితో పోల్చాడు. He says it's like, the way the world works around us is like the spider making its web, the cobweb. ఈ లోకం మన జీవితాలు ఎలా పనిచేస్తుందంటే ఒక సాలిడ్ తన గూడును ఎలాగైతే కట్టుకుంటూ అల్లుకుంటూ ఉంటుందో అలాగూ మన మీద ఈ లోకం పనిచేస్తుంది అని చెప్తున్నాడు పోల్చి. I hope you have noticed how they make their house. ఈ సాలిడ్ ఎలాగూ తన గూళ్ళు కట్టుకుంటే మనందరికీ తెలుసు సాలెపురుగు. In the corner of that room it goes. ఆ కప్పు యొక్క మూలకు వెళ్తాది ఆ సాలెపురుగు. And then it sticks, that string on one side of that wall. ఆ గోడ పైన ఒకవైపు తన యొక్క పనిని ప్రారంభిస్తుంది. Then it jumps to the other side. మరొక వైపు దుముకుతుంది. It sticks the other end there. అక్కడ కూడా అతికిస్తుంది. Then goes to the upper side. మరలా పైకి వెళ్తుంది. Then comes below. మరలా కిందికి వస్తుంది. Then next 10-15 minutes it will be going up and down like that. 10-15 నిమిషాలు కిందికి పైకి పోతూ వస్తూ ఉంటుంది. House is ready. ఇప్పుడు ఇల్లు సిద్ధమైపోయింది. After the meeting, don't ask me anything about it. I don't know anything more. ఈ కూడిక అయిపోయిన తర్వాత దాని గురించి ఇంకా నన్ను ఏం అడగొద్దు, ఇంకా నాకేం తెలియదు. Just telling you an illustration. కేవలం ఒక దృష్టాంతం చెప్తున్నాను. So in 10-15 minutes his house is ready. 10-15 నిమిషాల్లో సాలెపురుగకి ఇల్లు సిద్ధమైపోయింది. To have a center and all that. దానికి కేంద్రం మధ్యలో కూడా ఉంటుంది. Lot of circles. చాలా వృత్తాలు వలయాలు ఉంటాయి దానికి. You all know that, right? మీకు అందరికీ తెలుసు కదా అది. You all sit as if you have never seen a cobweb. మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు చూసినట్లేదు మీరు సాలెగూడు అలాగ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. After making it what it does. అదంతటిని ఒకసారి ఆ సాలెపురుగు సిద్ధపరిచిన తరువాత you know what it does? తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? Herbert Lockyer says like this. హెర్బర్ట్ లాకర్ ఇలాగ చెప్తున్నాడు. It comes to the center of that house. ఆ ఇంటి యొక్క మధ్యలోనికి వస్తుంది. Then shakes the whole thing together. ఆ ఇళ్ళంతటిని ఆ గూడంతటిని కదిలిస్తుంది. You have seen it? చూసారా మీరు ఎప్పుడన్నా? మధ్యలోకి వచ్చి గూడంతటిని కదిలిస్తుంది. Then it runs up and down. మరలా పైకి కిందికి వెళ్తుంది. Goes sideways. ఆ వైపు ఈ వైపు ప్రక్కలకు వెళ్తుంది. Then comes in the center again. మరలా మధ్యలోకి వస్తుంది. And it shakes the whole thing again. మరలా ఆ గూడంతటిని కదిలిస్తుంది. Repeats for some time. కొన్నిసార్లు దాన్ని అలాగే కదిలిస్తూనే ఉంటుంది. You know what he's doing? ఏం చేస్తుంది తెలుసా? The writer says that it is having its housewarming. ఆ యొక్క రచయిత ఏం చెప్తున్నాడంటే తన గృహప్రవేశ కార్యక్రమాన్ని జరుపుతుందని చెప్తున్నాడు. Enjoying. ఆనందిస్తుంది. My house is ready. ఇల్లు సిద్ధంగా ఉంది. Now come and enjoy in my house. ఇప్పుడు వచ్చి నా ఇంట్లో ఆనందించండి. It's showing the insects around. తన చుట్టూన్న పురుగులకు గృహప్రవేశాన్ని చూపిస్తుంది సాలెపురుగు. See how I dance in my house. నా ఇంట్లో నేను అలాగ నాట్యం చేస్తున్నా చూడు. Why don't you come in? మీరు ఎందుకు లోపలికి రాకూడదు? Then when it runs up and down, అది పైకి కిందకి పరిగెట్టేటప్పుడు it is telling the insects like this. ఆ పురుగులకు ఇలా చెప్తుంది. See, some people will say that if you come to my house,
it's very sticky. కొంతమంది మీతో చెప్తారు, నా ఇంట్లోకి వస్తే మీరు అలాగే జిగట్లాగా అతుక్కొని పోతారని. Nothing sticky in this house. ఈ ఇంట్లో ఏ విధమైనటువంటి జిగట లేదు. See how I go up and down. నేను చూడు ఎలా పైకి కిందికి వెళ్తున్నాను, జిగట ఉంటే ఎలా వెళ్తాను. See how I go sideways. నేను ఆ వైపు ఈ వైపు ఎలా వెళ్తాను. I am not getting stuck anywhere. నేను ఎక్కడ కూడా అతుక్కొని పోలేదు. Come, రండి, enjoy. ఆనందించండి. Poor insect, seeing all this, it will jump in. ఈ పురుగు అదంతా కూడా చూసి ఆ గూడులో దూకుతుంది. It's told that in this cobweb all the strings are not sticky. అయితే ఆ సాలే పురుగు చెప్పే విషయం ఏంటంటే ఆ గూడు అంతటిలో అన్నీ కూడా అతుక్కుంటే జిగట స్వభావం ఉండదు. There are few which are sticky. కొన్ని మాత్రమే జిగట స్వభావాన్ని కలిగి ఉంటాయి, అతుక్కుంటాయి. And only the spider knows which is sticky, which is not sticky. ఎక్కడైతే అతుక్కుంటుందో ఎక్కడైతే అతుక్కాదో అది ఈ సాలే పురుగుకు మాత్రమే తెలుసు. When it runs up and down, it doesn't touch the sticky ones. ఇది పైకి కిందికి పరిగెత్తేటప్పుడు అతుక్కొని పోయేటువంటి వైపు వెళ్ళదు. And when this insect jumps in, అయితే ఈ పురుగు ఆ గూడులోనికి దూకినప్పుడు it will be coming and falling on that sticky ones. ఆ అతుక్కుపోయేటువంటి ఆ ప్రాంతంలోనే ఆ పురుగు పడుతుంది. Once you are stuck there, ఒకసారి అది అక్కడ అతుక్కుపోయిన you తర్వాత won't be able to come out. ఇంకా బయటికి వచ్చే అవకాశం లేదు. When something gets stuck there, ఏదైనా అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత spider jumps on it, ఆ సాలె పురుగు దానిపైన దుముకుతుంది. takes all that juice that is there in that. ఆ కీటకములో ఉన్న రసానంతా పీల్చేస్తుంది. That's the end of it. అంతే, ఆ కీటకం పని అయిపోయింది. That's how the world works. లోకము కూడా అలాగే పని చేస్తుంది. See what all housewarming, dancing and all are going around us. మన చుట్టూ ఎన్ని గృహప్రవేశాలు, ఎన్ని నాట్యాలు జరుగుతా ఉన్నాయో చూడండి. Be careful while we live. జాగ్రత్త. Don't allow anything to rob you. ఏది కూడా నిన్ను దొంగిలించకుండా చూసుకోండి. Don't allow anything to beguile you. నిన్ను ఏది కూడా అపహరింపకుండా చూసుకోండి. Don't allow anything to spoil you. ఏది కూడా నిన్ను మోసపరచకుండా లేక నిన్ను చెడగొట్టకుండా We ought to చూసుకోండి. be wise as we live in this world. ఈ లోకంలో జీవిస్తుండగా జ్ఞానము కలిగిన వారుగా The ఉండాలి. enemy is trying to take away the grace that is there in us. మనలో ఉన్న కృపను తీసివేయడానికి శత్రువు ప్రయత్నం చేస్తున్నాడు. He is trying to make our life useless. మన యొక్క జీవితాలను నిష్ప్రయోజనంగా మార్చడానికి శత్రువు We చూస్తున్నాడు. don't have to go after all this. వాటన్నిటి వెనకాల మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. All that we need we have in Christ. మనకు ఏదైతే అవసరమైందో అదంతా కూడా క్రీస్తులో ఉంది. Now let me tell you about the sufficiency we have in Christ. క్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి ఆ చాలినంత సమృద్ధి ఏంటో ఇప్పుడు చూద్దాం. I will put it in 3 points. 3 విషయాలుగా నేను మీ ఎదుట ఉంచుతాను. Number 1, మొట్టమొదటిగా we have sufficiency in position. మన స్థాయి సంబంధమైన విషయంలో చాలినంత మనకుంది. Number 2, రెండవది we have sufficiency in partnership. మన భాగస్వామ్యంలో మనకు చాలినంత ఉంది. Number 3, మూడవది we have sufficiency in prospect, future. భవిష్యత్తుకు మనకు సరిపోయినంత ఉంది. Position, మన స్థితి సంబంధమైనది, partnership, భాగస్వామ్య సంబంధమైనది, prospect. భవిష్యత్తు సంబంధమైనది. Let me show it from the passage. ఈ వాక్య భాగముల నుంచి నేను మీకు చూపించనివ్వండి. Come to verses 9 and 8. 8-9 వచనాల్లోనికి వద్దాం. Chapter 2, verses 9 and 10. రెండవ అధ్యాయం 9-10 వచనాలు. For in him dwelleth all the fullness of the Godhead bodily, and ye are complete in him, which is the head of all principality and power. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. In verse 9, in one of the classes we had explained that. 9వ వచనం మన తరగతుల్లో ఒక తరగతుల్లో నేను మీకు వివరించాను. In him dwelleth all the fullness of Godhead bodily. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. That means when he was in the body, in the flesh, on the earth, all the attributes of God was in him in full. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన శరీరధారిగా రక్తమాంసంలో ఉన్నప్పుడు దేవత్వం యొక్క సర్వ గుణలక్షణాలు, సర్వ శక్తి ఆయనలో ఉంది. Then verse 10 says, ఇప్పుడు 10వ వచనం చెప్తుంది, and ye are complete in him. మనం ఆయనలో సంపూర్ణులమై ఉన్నాము. Means his fullness is your fullness. దానికి అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణత మన సంపూర్ణత. Let me tell you one thing. మరొక విషయం మీకు చెప్పనివ్వండి. When you tell about the Lord's fullness,
ప్రభు యొక్క పరిపూర్ణతను గురించి మనం చెప్పినప్పుడు that includes all the attributes of God. దేవుని యొక్క సమస్త గుణలక్షణాలను అది చూపిస్తుంది. It includes omniscience, omnipotence, all those things. ఆయన సర్వశక్తిని, ఆయన సర్వజ్ఞానాన్ని, సమస్తాన్ని, ఆ సంపూర్ణత చూపిస్తుంది. But when he says that ye are complete in him, అయితే మీరును ఆయనలో సంపూర్ణులై ఉన్నారని చెప్పినప్పుడు that means those communicable attributes of God, of the Lord, fills us too. అయితే దేవునిలో ఉన్న ఆ యొక్క గుణలక్షణాలు మనతో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటానికి అవసరమైన గుణలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి. His fullness is our fullness. ఆయన సర్వ సంపూర్ణత మన సంపూర్ణత. You are complete in him. మీరు ఆయనలో సంపూర్ణులై ఉన్నారు. Think about a vessel of water. ఒక పాత్రలో ఉన్న నీటిని గురించి ఆలోచించండి. You take a sponge. ఒక స్పాంజ్ తీసుకొని You put it in that. ఆ నీళ్ళల్లో వేస్తే, When it is put in that water, ఆ నీళ్ళల్లో ఆ స్పాంజ్ వేస్తే sponge is full. ఇప్పుడు ఆ స్పాంజ్ నీటంతటి పీల్చుకొని నిండిపోతుంది. That fullness of that vessel, water, well, this sponge also, has in it. అయితే ఆ పాత్రలో ఉన్నటువంటి నీటి యొక్క సంపూర్ణత అందులో వేయబడిన స్పాంజికి కూడా వచ్చేసింది సంపూర్ణత. Take the sponge out. ఆ స్పాంజిని బయటకు తీయండి. Nothing is there in it. ఆ స్పాంజి గనక మనం బయటకు తీస్తే లోపల ఇంకేముండదు. It's empty. అది ఖాళీ అయిపోతుంది. In that vessel, it is full. అది పాత్రలో ఉన్నప్పుడు నిండుగా ఉంది. It is complete. అది సంపూర్ణంగా ఉంది. So we are complete in him. మనం ఆయనలో సంపూర్ణమై ఉన్నాం. Outside of Christ, well, we are nothing. అయితే క్రీస్తు లేకుండా బయట మన ఏమీ కాము. But the blessed thing is, well, we are in Christ Jesus. అయితే దీవెనకరమైన విషయం ఏంటంటే మనము ప్రభు అయిన క్రీస్తు నందున్నాము. We are inseparable in him. ఆయనను మనము విడదీయలేనంతగా ఆయనలో మనం ఉన్నాం. When we come to 1 Corinthians chapter 1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనికి మనం వస్తే, there in verse 30 we see how we came to this position in Christ Jesus. 30వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువులో ఆ స్థితిలోనికి మనం ఎలాగొచ్చామో మనం చూడగలం. In the beginning of verse 30 we read like this. ఈ 30వ వచనం యొక్క ప్రారంభంలో ఇలాగ మనం చదువుతాం. But of him are ye in Christ Jesus. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. What it means is, by the Father you are in Christ Jesus. దానికి అర్థం ఏంటంటే తండ్రి ద్వారా మీరు క్రీస్తు యేసునందున్నారు. You see, when you say you are in Christ Jesus, మీరు క్రీస్తు యేసునందున్నారు అని చెప్పినప్పుడు that means he has become our atmosphere. ఎందుకంటే ఆయనే మన సమస్తమై ఉన్నాడు, మన వాతావరణమై ఉన్నాడు. He covers us on all sides. ఆయన మన సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్నాడు. ఆయన మధ్యలో మనం ఉన్నాం. On the floor you can draw a circle. ఈ యొక్క నేల మీద నీ యొక్క వలయాన్ని నీవు గీయవచ్చు. You can stand in the middle. మధ్యలో నువ్వు నిలబడితే You can say that I am in this circle. అప్పుడు నీవు చెప్పొచ్చు నేను ఈ వలయములో, ఈ వృత్తములో ఉన్నాను అని. But that circle covers you only on one plane. అయితే ఈ వృత్తము, వలయం అనేది ఒకవైపు మాత్రమే అది ఉంటుంది. When you say you are in Christ, నీవు క్రీస్తులో ఉన్నావంటే it is not like that. అది కేవలం అలా కాదు. He covers us on all sides. అన్ని వైపుల నుంచి ఆయన మనల్ని కప్పుతున్నాడు. Think about it. దాని గురించి ఆలోచించండి. Suppose you enter into a balloon. బహుశా నీవు ఒక బుడగలోనికి, బెలూన్లోనికి వెళ్ళావనుకో. Large balloons are there, isn't it? పెద్ద పెద్ద బెలూన్లు, బుడగలు ఉన్నాయి కదా. Suppose you are entering into one of that. అందులో ఒక దానిలోనికి నీవు వెళితే, when you say I am in this balloon, నీవు నేను ఈ బెలూన్ లో ఉన్నానని చెప్తే, it means all the sides it covers you. దానికి అర్థం ఏంటంటే అన్ని వైపులా అది నిన్ను కప్పుతుంది. It separates you from outside. అది నిన్ను బయట నుండి వేరుపరుస్తుంది. It secures you inside. లోపల అది నిన్ను భద్రపరుస్తుంది. It supplies all that is needed for you inside. లోపల నీకు అవసరమైన వాటిని అన్నిటినీ అది సమకూరుస్తుంది. When you say you are in Christ Jesus, నీవు క్రీస్తునందు ఉన్నావని చెప్పినప్పుడు it's like that. అది అలాగుంటుంది. ఆయన చేత మనం కప్పబడి ఉంటాం సంపూర్తిగా. This is Paul's favorite expression. ఇది పౌలు గారి యొక్క ఇష్టపూర్వకమైన వ్యక్తీకరణ. In his epistles, if you go on counting this expression, it's told that about 400 times he uses this. ఆయన వ్రాసినటువంటి పత్రికలలో ఈ వ్యక్తీకరణ గనక మనము లెక్కబెట్టినైతే దాదాపు 400 సార్లు చెప్తాడు అన్నమాట. This is our position. ఇది మన యొక్క స్థితి. We should know how to rejoice in this matter. ఈ విషయంలో మనం ఎలాగ ఆనందించాలో మనం నేర్చుకోవాలి. When we are here, మనం we are in Christ Jesus also. మనం ఇక్కడ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాం. When you come to the beginning of Colossian epistle,
కొలస్సీలకు రాసిన పత్రిక యొక్క ప్రారంభంలోనికి మనం వస్తే there in verse 1 we read like this. 1వ వచనంలో మనం ఇలా చదువుదాం. Verse 2. 2వ వచనం. To the saints and faithful brethren in Christ which are at Colossae. 1వ వచనంలో ఉంది తెలుగులో, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు. See, two positions there. ఇక్కడ 2 స్థితులు ఉన్నాయి చూడండి. They are at Colossae. వారు కొలస్సీలో ఉన్నారు. At the same time, అదే సమయమందు they are in Christ వారు also. క్రీస్తు నందు ఉన్నారు. This is a matter that should rejoice us. వాస్తవానికి మన ఆనందానికి కారణం ఇదే. We are in Christ Jesus. మనం క్రీస్తు యేసు నందు ఉన్నవారము. You might have heard of Watchman Nee. వాచ్మెన్ నీ అనే వ్యక్తిని గురించి మీరు విని ఉంటారు. His books are even translated to Indian languages. భారత భాషల్లోని కూడా ఆయన పుస్తకాలు తర్జుమా చేయబడ్డాయి. Almost all his books are available in English in India. ఆ భారతదేశంలో ఆంగ్లంలో దాదాపుగా ఆయన పుస్తకాలు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. Well, he was a very saintly man. అది ఆయన చాలా పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి. He lived in Shanghai. ఆయన షాంఘాయ్ అనేటువంటి పట్టణంలో నివసించాడు. And one night he was reading the Bible. ఒక రాత్రి వేళ ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. He was in 1 Corinthians chapter 1. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాడు. He came to that verse 30. 30వ వచనంలోనికి వచ్చాడు. Of him are ye in Christ Jesus. ఆయన ద్వారా మనం క్రీస్తునందున్నాము. Before that also he had read that. అంతకు ముందు కూడా ఆ వాక్యాన్ని ఆయన చదివాడు. But that night when he read that and meditated upon it, well, it came very forcefully toward him. అయితే ఆ రాత్రి వేళ ఆ వాక్యాన్ని చదివి దానిని ధ్యానించినప్పుడు ఆ వాక్యం తనలోనికి ఎంతో బలంగా వచ్చింది. He said like this. ఆయన ఇలాగ చెప్పాడు. When I am in Shanghai, I am in Christ Jesus also. నేను షాంఘైలో ఉన్నప్పుడు నేను క్రీస్తు యేసునందు కూడా ఉన్నాను. He kept on meditating upon that truth. ఆ సత్యం మీద ఆయన ధ్యానం చేయటం కొనసాగిస్తూ ఉన్నాడు. It filled him with joy. ఆనందంతో నిండిపోయాడు. Whole night he was in that verse. రాత్రంతా కూడా ఆ వచనం మీదనే ఉన్నాడు. It is told that early morning he went to all the believers' houses in Shanghai. ఆ తెల్లవారుజామున షాంఘైలో ఉన్న విశ్వాసులందరి ఇళ్ళకి వెళ్ళాడు. He asked them to come together for a meeting. వారందరిని కూడా ఒక కూడిక కొరకు ఆహ్వానించాడు. They gathered together. వారందరూ కూడి వచ్చారు. He shared this truth to them. ఈ సత్యాన్ని ఆయన వారికి ప్రకటించాడు, పంచుకున్నాడు. When we are in Shanghai, మనం షాంఘైలో ఉన్నప్పుడు we are in Christ Jesus also. క్రీస్తు యేసునందున్నాము. It's told that they all rejoiced that early morning because of this truth. ఆ మాట ఆయన వారితో పంచుకున్నప్పుడు ఆ వేకువన అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా ఈ సత్యాన్ని బట్టి ఎంతగానో ఆనందించారు. Are we able to rejoice in this truth? ఈ సత్యంలో మనము కూడా ఆనందించగలిగే స్థితిలో ఉన్నామా? There was a American missionary in India. భారతదేశంలో ఒక అమెరికా మిషనరీ సువార్త పరిచారకుడు ఉన్నాడు. His name is E. Stanley Jones. ఆయన పేరు ఈ స్టాన్లీ జోన్స్ మిషనరీ. About 50 years he labored here. ఇక్కడ 50 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు భారతదేశంలో. Lived with Gandhi and shared the gospel with him too. గాంధీతో కూడా నివాసం చేసి ఆయన కూడా సువార్త పంచుకున్నాడు. One of the statements are very famous. చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యలలో ఆయన చెప్పిన ఒక మాట. He said like this. ఆయన ఇలాగ చెప్పాడు. Bible says. బైబిల్ చెప్తుంది. I believe. నేను నమ్ముతున్నాను. It's mine. అది నాది. One of his famous statements. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్య మాట అది ఆయన చెప్పిన మాటల్లో. The Bible says. బైబిల్ చెప్తుంది. I believe. నేను నమ్ముతున్నాను. It is mine. అది నాది. The Bible says that I am in Christ. నేను క్రీస్తు యేసునందున్నానని బైబిల్ చెప్పినప్పుడు I believe. నేను నమ్ముతున్నాను. Then its joy is mine. అప్పుడు ఆనందం నాది. Let's put it this way. ఈ విధంగా పెట్టి మనం చెప్పుకుందాం. The Bible says. బైబిల్ చెప్తుంది. I don't care. నేను ఏది కూడా లెక్క చేయను. I don't believe. I don't care. నేను లెక్క చేయను, నేను నమ్మను. What is the third step? మూడో అడుగు ఏమిటి? It's not mine. అది నాది కాదు. I am not able to rejoice in it. నేను అందులో ఆనందించలేను. Many a time in the truths of the scripture we are not able to rejoice because of what? The second step, the lacking in this. అనేక సార్లు దేవుని యొక్క వాక్య సత్యాలలో మనం ఆనందించలేకపోతున్నాం గల కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి రెండో వ్యాఖ్య. All fullness of God is in him. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది. And we are complete in him. మనం ఆయనలో సంపూర్ణులమై ఉన్నాము. There is nothing lacking.
అందులో ఏ కొరత కూడా లేదు. What Paul says is, don't go after the world. పౌలు చెప్తున్న మాట, లోకం వెంబడి వెళ్ళొద్దు. Don't go after the offers that the false teachers bring in. దుర్బోధకులకు మీకు చూపించే ఆశల వైపు వెళ్ళొద్దు. You have everything in Christ. క్రీస్తులో మీకు సమస్తము ఉంది. You are complete. మీరు సంపూర్ణులు, Nothing lacking. ఏ కొరత లేదు. Sufficiency in position. మన స్థితిలో చాలినంత మనకుంది. The second thing I said was sufficiency in partnership. భాగస్వామ్యములో చాలినంత మనకుంది. రెండో మాట చెప్పాను. Now look at this portion. ఈ వాక్య భాగాన్ని చూడండి. Let me just bring out certain expressions we have over here. ఇక్కడ ఉన్న కొన్ని వ్యక్తీకరణలు మీ ఎదుటి తీసుకొని వస్తాను. When you look at verse 11, 11వ వచనాన్ని మనం చదివితే, there we are told that we are circumcised with him. మనం ఆయనతో సున్నతి పొందినాము అని చెప్పబడుతుంది. Here. ఆయన యందు. Here the circumcision is actually the death of the Lord Jesus Christ. ఇక్కడ చెప్పబడిన ఈ సున్నతి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము. Look at verse 20. 20వ వచనాన్ని చూడండి. That's made clear there. అది అక్కడ స్పష్టీకరించబడింది. Ye be dead with Christ. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, Yeah, dead with Christ. క్రీస్తుతో కూడా మృతి పొందినవారు. Come to verse 12. 12వ వచనానికి రండి. Buried with him. ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. Come to verse 13. 13వ వచనంలోనికి రండి. Quickened together with him. ఆయనతో కూడా మనం తిరిగి లేపబడ్డాం. Come back to verse 12. 12వ వచనంలోనికి రండి. Risen with him. ఆయనతో కూడా మనం తిరిగి లేచాము. Come to chapter 3. 3వ అధ్యాయంలోనికి రండి. Verse 3. 3వ వచనం. Hid with Christ. క్రీస్తులో మనం భద్రం చేయబడి ఉన్నాం. You see the idea of partnership in that word with repeatedly. మాటి మాటికి క్రీస్తుతో 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 అనే భాగస్వామ్యాన్ని చూచారా? You are dead with Christ. క్రీస్తుతో మృతి పొందితిరి. Buried with him. క్రీస్తుతో సమాధి చేయబడితిరి. Quickened with him. క్రీస్తుతో లేపబడితిరి. Risen with him. క్రీస్తుతో పునరుద్ధానులయ్యారు. Hid with him. ఆయనతో భద్రపరచబడ్డారు. Whatever is true of Christ is true of you too. క్రీస్తు విషయంలో ఏదైతే వాస్తవమైనదో అది నీ విషయంలో కూడా వాస్తవమే. You are one with him. మీరు ఆయనతో కూడా ఉన్నారు. His death is considered as our death. ఆయన మరణం మన మరణముగా ఎంచబడుతుంది. When he was buried, we were buried with him. ఆయన సమాధి చేయబడినప్పుడు మనం ఆయనతో కూడా సమాధి చేయబడ్డాం. When he was quickened, we were quickened with him. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాం. When we were risen, when he was risen, we were risen with him. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయనతో పాటు మనం కూడా పునరుద్ధానుడయ్యాం. Now the Lord Jesus Christ is hid from the eyes of the world. ఆ యొక్క లోకం ఎదుట ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దాచబడినట్లుగా ఉన్నాడు. He is now glorified. ఆయన మహిమపరచబడ్డాడు. But the world doesn't see that glory. అయితే ఆయన మహిమను లోకం చూడలేదు. He is hid from their sight. వారి వైపు నుంచి ఆయన దాచబడ్డాడు. We are hid with him too. మనం ఆయనతో కూడా దాచబడినాము. The world doesn't see our glory also. మన మహిమను కూడా లోకం చూడలేదు. Partnership with Jesus Christ. క్రీస్తుతో కూడా మన భాగస్వామ్యం. There are many verses we can go to in connection with all this. దానికి సంబంధించి చాలా లేఖన భాగాల్లో మనకి వెళ్ళగలం. లేఖన భాగాల్లో Portions like Romans 6, రోమా 6, Galatians 2. గలతీయులకు 2. Even Peter tells about these things. పేతురు గారు కూడా ఈ సంగతులు చెప్తున్నాడు. But we don't have time to go into all that. అయితే వాటన్నిటిలోనికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. But let me tell you, all these experiences of the Lord Jesus Christ are accounted into our account. Put అయితే into our ప్రభువైనటువంటి account. యేసుక్రీస్తు వారికి యొక్క అనుభవాలు అన్నీ కూడా అవి మన అనుభవాలుగా లెక్కించబడ్డాయి, మన అనుభవాలతో చేర్చబడ్డాయి. He died for us. ఆయన మన కోసం మరణించాడు. That's our death. అది మన మరణం. He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. It was అది our మనది. we were buried with him. మనం సమాధి Like చేయబడ్డాడు. that, all those things that Jesus went through, all those gospel events, so to say, we are one with him in all that. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో సువార్త సంబంధమైన పరిస్థితి ఏదైతే ఉందో వాటన్నిటిలో ఆయనతో కూడా మనము ఉన్నాము. As far as the Father is concerned, తండ్రి విషయం అయితే all this happened 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం అలాగ జరిగింది. In fact, God has he's not limited with time. అయితే దేవునికి
సమయంతో సంబంధం లేదు, కాలము ఆయనకు పరిమితమైనవి As కాదు. far as God is concerned, in a sense, it happened before the foundation of the world itself. అయితే దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తే అది జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. But in the history, it happened 2000 years ago. అయితే చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం జరిగింది. When we are born again, we enter into this spiritually. మనం తిరిగి జన్మించినప్పుడు ఆత్మీయంగా అందులో మనం ప్రవేశించాం. In the water baptism, we proclaim it to the world. నీటి బాప్తిస్మంలో లోకానికి ఆ సంగతి మనం ప్రకటిస్తున్నాం. I will tell that again. నేను మరలా చెప్తాను మీకు. As far as the timeless God is concerned, ఆ కాలములు సమయములకు దేవునికి పరిమితి లేదు, ఆ సంగతి మనం ఆలోచన చేస్తే all this happened in the past eternity itself. ఇవన్నీ కూడా జగత్తుకు పునాది ముందే జరిగాయి. But in the history, అయితే చరిత్రలో it happened 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం అది జరిగింది. And spiritually, ఆత్మీయంగా we entered into it when we were born again. మనం తిరిగి జన్మించి రక్షింపబడినప్పుడు ఆ అనుభవంలోనికి మనం ప్రవేశించాం. And in the water baptism, నీటి బాప్తిస్మము ద్వారా we proclaim it to the world. లోకమునకు ఆ సంగతిని మనం ప్రకటిస్తున్నాము. I am dead with Christ. నేను క్రీస్తుతో చనిపోయాను, Buried with him. క్రీస్తుతో సమాధి I చేయబడ్డాను, rose again with him. క్రీస్తుతో తిరిగి లేచాను. This is the experience that we have with the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో ఈ అనుభవాలు మనం కలిగి ఉన్నాం. As we know, our salvation and all the blessedness is because of this partnership that we have with him. మనం కలిగి ఉండేటువంటి రక్షణ అంత మాత్రమే కాదు, ఆశీర్వాదం అంతయు కూడా క్రీస్తు యేసుతో కూడా మనం కలిగిన భాగస్వామ్యాన్ని బట్టి మనం కలిగి ఉన్నాం. Yes, sufficiency in partnership. ఆయన భాగస్వామ్యము మనకు సరిపోయినంతగా ఉంది, చాలినంత. Lastly, చివరిగా sufficiency in prospect. భవిష్యత్తును గురించి సరిపోయినంత మనకుంది. Come to chapter 3 and verse 4. 3వ అధ్యాయం 4వ వచనంలోనికి రండి. When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. This is about the future. అది భవిష్యత్తును గురించిన విషయం. There is a day when Christ, who is our life, shall appear. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమయ్యే ఒక దినం ఉంది. This is which day? అది ఏ దినం? What is he writer Paul saying here? ఇక్కడ పౌలు గారు ఏమి చెప్పటానికి మాట రాస్తున్నాడు? Now when I say what is it rapture or the glorious appearance? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమిటా దినం? సంఘం ఎత్తబడే దినమా లేక ఆయన మహిమగల ప్రత్యక్షత? I hope you know the difference between that two. సంఘం ఎత్తబడుట మహిమగల ప్రత్యక్షతకు మధ్యలో ఉండే వ్యత్యాసం బహుశా మీకు తెలుసు అనుకుంటాను. What are we waiting for among that two? ఈ రెండింటిలో మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? The rapture. సంఘం ఎత్తబడుట కొరకు ఎదురు చూస్తున్నాం. The Lord is going to come into the air, in the mid-air. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. And he is going to take the church away to be with him. ఆయనతో కూడా ఉండటానికి ఆయన సంఘాన్ని కొనుపోబోతూ ఉన్నాడు. After 7 years, 7 సంవత్సరాల తరువాత we will come again with the Lord Jesus ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మరలా మనం వస్తాం, into this earth. ఈ భూమి మీదకి వస్తాం. That's what we call as what? దానిని మనం ఏమని పిలుస్తాం? Glorious appearance. మహిమగల ప్రత్యక్షత. Why do we call it as glorious appearance? అది మహిమగల ప్రత్యక్షతగా మనం ఎందుకు పిలుస్తాం? The world shall see his glory then. అప్పుడు ఆయన మహిమను లోకమంతా చూస్తుంది కాబట్టి. In the rapture, world will not see him. సంఘం ఎత్తబడినప్పుడు లోకం ఆయనను చూడదు, Only we shall see him. మనం మాత్రమే చూస్తాం. The world shall not see. లోకం ఆయనను చూడదు. So here in verse 4, it is about the glorious appearance that he is telling. ఇక్కడ ఈ 4వ వచనంలో మహిమగల ప్రత్యక్షతను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Why Paul is not telling about the rapture here? ఇక్కడ సంఘం ఎత్తబడుట గురించి పౌలు గారు ఎందుకు చెప్పట్లేదు? Why is he telling about glorious appearance? మహిమగల ప్రత్యక్షతను గురించి ఎందుకు చెప్తున్నాడు? We are not waiting for glorious appearance. మనం మహిమగల ప్రత్యక్షత కోసం ఎదురు చూడలేదు. We are waiting for the rapture. మనం సంఘం ఎత్తబడుట కొరకు ఎదురు So చూస్తున్నాం. should not he tell about rapture here? ఇక్కడ ఆయన సంఘం ఎత్తబడుటను గురించి చెప్పకూడదా? No, you have to read it with verse 3. అయితే 3వ వచనంతో కలిపి మనం చదవాలి. What do we have in verse 3? 3వ వచనంలో మనకేముంది? Christ is hid. క్రీస్తు దాచబడి ఉన్నది. The world doesn't see his glory now. ఇప్పుడు లోకం ఆయన మహిమను చూడదు. For us he is glorious.
మనకాయన మహిమకరమై ఉన్నాడు. When we speak about his glory, ఆయన మహిమను గురించి మనం మాట్లాడతాం. the world will think that it is foolishness. లోకం అది వెర్రితనం అనుకుంటుంది. The world doesn't know his glory. ఆయన మహిమ లోకమునకు తెలియదు. For their eyes it is hid. వారి కన్నుల ఎదుట అది దాచబడి ఉన్నది. But in verse 4 he is telling about, Paul is telling about the day when they shall see, the world shall see his glory. 4వ వచనంలో పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే ఈ లోకము ఆయన మహిమను చూడబోతుంది. He shall appear. ఆయన ప్రత్యక్షమవుతాడు. Means he shall manifest in glory. ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాడు, And కనబడతాడు. now we are hid in Christ. ఇప్పుడు మనం క్రీస్తులో దాచబడి ఉన్నాము. The world doesn't know our glory. మన మహిమ లోకమునకు తెలియదు. When we say various truths, they say it's foolishness. రకరకాలైన సత్యాలు మనం చెప్పినప్పుడు అది వెర్రితనమని వాళ్ళు So అనుకుంటారు. those truths they cannot see. ఆ సత్యాలను వారు చూడలేరు. The enemy has blinded their hearts. శత్రువు వారి యొక్క కన్నులకు గుడ్డితనం But a కలుగచేశాడు. day is going to అయితే ఒక come. దినం రాబోతుంది. On the day when Jesus shall manifest in glory, ఆ దినాన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన మహిమలో ప్రత్యక్షమై కనబడినప్పుడు we shall appear with him in glory. ఆయనతో కూడా మహిమలో మనము ప్రత్యక్షమవుతాము. We are not going to continue hid forever. శాశ్వతంగా మనం దాచబడి ఉండం. The world shall see the glory of the church with the Lord then. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో వచ్చినప్పుడే లోకము సంఘము యొక్క మహిమను చూస్తుంది. Isn't that matter should rejoice us? ఆ విషయము మనల్ని ఆనందింప చేయదా? Are we not happy about it? దాని గురించి మనకు సంతోషం లేదా? Come on, all are sitting idle. అందరూ విగ్రహాల్లా కూర్చొని ఉన్నారు. Are we not happy about it? దాని గురించి మీరు సంతోషపడటం లేదా? We are looking forward for that day, isn't it? ఆ దినం కోసం మనం ఎదురు చూస్తున్నాం. If we are happy about it, what we should do? అందుని గురించి మనకు సంతోషం అయితే మనం ఏం చేయాలి? 2 things. 2. Number 1, మొట్టమొదటిది, set your affection on things above. పైనున్న వాటి మీద మీ యొక్క మనస్సును పెట్టుకొనండి. Number 2, రెండవది, seek those things which are above. పైనున్న వాటినే వెదకుడి. That's our responsibility. అది మన బాధ్యత. Set your affection on things above means let your inward be turned toward the Lord itself. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనుడి అంటే మన అంతరంగము ప్రభువైన యేసుక్రీస్తు వారి పైనే ఉండాలి. Seek those things above have to do with our outward efforts. పైనున్న వాటినే వెదకుడి అంటే బాహ్యంగా మనం చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించింది. Let that also be turned toward heaven. అది కూడా పరలోకానికి సంబంధించింది, పరలోక దిశగా ఉన్న విషయాలే. Inwardly and outwardly, అంతరంగంలో బాహ్యంగా pulling all our energy together, మన శక్తినంతా సమకూర్చుకొని let's move toward the things in heaven. పరలోకములో ఉండే విషయాల వైపు ముందుకు సాగాలి. Let us not set our eyes on the things on the earth. ఈ భూమి మీద ఉన్న వాటి మీద మన కన్నులు పెట్టొద్దు. When we listen to this, let's look into our own lives and see what is our condition. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన సొంత జీవితంలోనికి మన స్థితి ఎలాగుందో చూసుకుందాం. In the beginning of the Brethren movement, బ్రదరుని యొక్క ఉద్యమం యొక్క ప్రారంభంలో there were many great men. చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. అప్పుడు There was one person called J.N. Darby. జేఎన్ డార్బే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. You have books in your library. మీ గ్రంథాలయంలో జేఎన్ డార్బే గారి పుస్తకాలు ఉన్నాయి. And there was another brother. His name was Robert Chapman. రాబర్ట్ చాప్మ్యాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. In the history, these all names are very famous names. చరిత్రలో ఈ పేర్లన్నీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన పేర్లు. They were all highly spiritual. వారు ఎంత ఉన్నతమైన ఆత్మీయులైన వారు. But on spiritual matters, they fought also sometimes. ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళు గొడవ పడ్డారు కూడా. Maybe because of that great zeal they had for the word. దేవుని వాక్యం పట్ల వారు కలిగి ఉన్న గొప్ప ఆసక్తిని బట్టి వచ్చి ఉంటాయి. So Darby and Chapman, they were actually on 2 sides. డార్బే గారు, చాప్మ్యాన్ గారు ఇద్దరు చెరొక వైపు ఉంటారు. Now once Darby was speaking about these things, about Chapman's teachings to another brother. అయితే జేఎన్ డార్బీ గారు ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు చాప్మ్యాన్ గారు వేరే సహోదరునితో ఏం మాట్లాడతాడు? Darby was speaking to another brother about this matter, about Chapman's teachings. చాప్మ్యాన్స్ యొక్క బోధలను గురించి జేఎన్ డార్బే గారు ఒక సహోదరునితో మాట్లాడేటప్పుడు Then the other brother, ఆ సహోదరుడు
said something, inappropriate, something wrong against Chapman. చాప్మ్యాన్ గారి గురించి విరోధమైన సరికాని మాట చెప్పినప్పుడు Darby said like this, డార్బే గారు ఇలాగ చెప్పాడు, brother, don't say like that about him. సహోదరుడా ఆయన గురించి ఇలాగ చెప్పొద్దు. We speak of heaven, మేము పరలోకం గురించి మాట్లాడుతున్నాం, but he lives in heaven. అయితే ఆయన పరలోకములో నివసిస్తున్నాడు. Did you understand that? అది మీకు అర్థమైందా? When he says he lives in heaven, doesn't mean that he died and gone. No. అయితే ఆయన పరలోకంలో నివసిస్తున్నాడంటే చనిపోయి పరలోకానికి వెళ్ళాడని కాదు. He was telling about his life on the earth. భూమి మీద ఆయన కలిగి ఉన్న జీవితాన్ని గురించి చెప్తున్నాడు. We speak of heaven. మనం పరలోకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. He lives in heaven. చాప్మ్యాన్ అయితే పరలోకంలోనే ఉన్నాడు. That means J.N. Darby, though he had, differences, he had high regard about his life. వారి మధ్యలో వివాదాలు ఉన్నప్పటికీ కూడా చాప్మ్యాన్ ఎడల J.N. డార్బే గారికి గొప్ప గౌరవం ఉంది. Where are we living? మనం ఎక్కడ నివసిస్తున్నాం? While we are on this earth, it is necessary for us to live as heavenly people. ఈ భూమి మీద మనం జీవించినటువంటి కాలంలో కూడా పరలోక పౌరుల వలె మనం ఈ యొక్క భూమి మీద జీవించాలి. We are a people who have received a heavenly calling. మనం పరలోక పిలుపును పొందిన వారం. Heaven should become a reality now itself spiritually. ఇప్పుడే ఆత్మీయంగా పరలోకం మన జీవితంలో వాస్తవికం కావాలి. The standard that's set before us is very high. మన ఎదుట ఉంచబడిన ఆ ప్రామాణికం చాలా ఉన్నతమైనది. There was a time when people used to teach that earth is the center of the universe. ప్రజలు ఈ యొక్క విశ్వమంతటిలో భూమి మధ్యలో ఉంది, కేంద్రమై ఉన్నదని బోధించేటప్పుడు Then Copernicus, he changed all that idea. కోపర్నికస్ అనేటువంటి ఆయన ఈ ఆలోచనలన్నిటినీ కరెక్ట్ కాదు, సరికాదని చెప్పేసి He said that it is not the earth that is the center of the universe, but sun is the center of the universe. ఆయన అన్నాడు, విశ్వమంతటికి మధ్యలో కేంద్రంగా ఉండేది భూమి కాదు, సూర్యుడు విశ్వమంతటికి మధ్యలో ఉన్నాడు, కేంద్రంగా ఉన్నాడని కోపర్నికస్ చెప్పాడు. Yes, sun should become the center of our life, not SUN, but SON. ఈ సూర్యుడు అంటే SUN సన్ కాదు, SON సన్, కుమారుడైన క్రీస్తు సమస్త విషయంలో మనకు కేంద్రంగా ఉండాలి. Yesterday also we heard that he may have the preeminence. నిన్నటి దినాన మనం చూచాము, అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగున నిమిత్తము He should be the first in our life. మన యొక్క జీవితంలో ఆయన ఆది మొదటివానిగా ఉండాలి. May the Lord give us grace that we may examine our lives and make remedial actions in our life. మన యొక్క జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. Small things or big things, whatever it be, let's show that spiritual sincerity to take actions according to what we hear. చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా సరే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనం అడుగు ముందుకు వేయటానికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక నిర్ధారణలోనికి రావాలి. We were looking at the sufficiency in Christ. The sufficiency we have in Christ. క్రీస్తులో మనం కలిగి ఉన్న సరిపోయినంత, చాలినంత సంపూర్ణత గురించి మాట్లాడుకుంటున్నాం. We don't have to go after the world for completeness. సంపూర్ణత కోసం లోకంలోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. Christ alone is sufficient. క్రీస్తు మాత్రమే మనకు సరిపోయినవాడు. Sufficiency in position, మన స్థితిలో ఆయన మనకు సరిపోయినవాడు. sufficiency in partnership, మన భాగస్వామ్యంలో ఆయన మనకు సరిపోయినవాడు. tell me the third one. మూడోది మీరే చెప్పండి. Sufficiency in prospect. పురోగతిలో, భవిష్యత్తులో కూడా ఆయన మనకు సరిపోయినవాడు. Let us set our eyes on things above. పైనున్న వాటి మీద మన నేత్రాలను, మన దృష్టిని నిలుపుదాం. Let's seek those things which are above. పైనున్న వాటి మీదనే మనం మనసు పెడదాం. Let us be different while we live in this world. ఈ లోకంలో మనం జీవించే కాలంలో ఒక భిన్నమైన వారముగా జీవించుదాం. Let our eyes be set on him alone. ఆయన పైన మాత్రమే మన నేత్రాలను నిలుపుదాం. May the Lord help us that these thoughts that we shared together would be an encouragement in that direction. మనం కలిసి పంచుకున్నటువంటి ఈ యొక్క తలంపులు భవిష్యత్తులో మనకు ప్రోత్సాహకరంగా ఉండును గాక. May the Lord bless us all. మన అందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.